హాయ్ గ్యాస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అనుదీప్. మీరు చూస్తున్నారు ఏకే టెక్నాలజీ. ఓకే గ్యాస్, మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ మనం చూసినట్లయితే రోజుకి 7 crores ప్లస్, అంటే రోజుకి 7 కోట్ల పైన ఎలా సంపాదిస్తాం అనే దాన్ని ఇక్కడ మనం చూడబోతున్నాం గ్యాస్. సో దీనికి మీరు చేయవలసింది ఏంటంటే జస్ట్ ఈ వీడియోని చివరకు చూసి ఒక లైక్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను గ్యాస్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. దీని పేరు ఆస్మస్ టెక్నాలజీ. సో ఈ కంపెనీలో మనకి ఇక్కడ ఆస్మస్ మార్కెట్ అనే ఒక యాప్ ఉంది, మరియు పిక్ఫ్లిక్ అనే ఇంకో యాప్ ఉంది. ప్లస్ మనకి ఈ కంపెనీ వాళ్ళు గేమింగ్ యాప్స్ మీద కూడా ఇన్వెస్ట్ చేశారండి. సో ఈ కంపెనీ ద్వారా మనం ఎలా అయితే డబ్బులు సంపాదించగలమో నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఓకేనండి, ఫస్ట్ ఈ కంపెనీలో మనకి సక్సెస్ ఎలా వస్తుందో మనం చూసుకుందాం. ఫస్ట్ రీసెర్చ్ అండి. రీసెర్చ్ అంటే జస్ట్ ఈ కంపెనీలో మనీ ఎలా సంపాదించగలమో తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి వాటి మీద ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాళ్ళని మనం చూస్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక ప్లాన్ అనేది అయితే ఉండాలండి మనకి. ప్లస్ దాంతోపాటు ప్లాన్ ఎగ్జిక్యూటివ్ చేయాలండి. ఎగ్జిక్యూట్ చేయాలంటే ఏం లేదండి, కొంచెం హార్డ్ వర్క్ మరియు ఎఫర్ట్స్ అనేది అయితే పెట్టాలండి మనం. దాంతోపాటు కొంచెం క్రియేటివిటీ ఉండాలండి. క్రియేటివిటీ ఎందుకంటే మన గ్రాఫ్ అనేది డే టు డే ఎలా ఇంక్రీజ్ చేసుకోగలమా అనే దాని గురించి మనకైతే కొంచెం క్రియేటివిటీ అనేది అయితే ఉండాలండి. ఆ తర్వాత మన గ్రాఫ్ అనేది సపోజ్ 1 monthకో లేదా 1 yearకో లేదా 5 years వచ్చేసరికి మ్యాక్సిమం గ్రాఫ్ అనేది అయితే మనకు వస్తుందండి. సో మనం ఊహించలేనంత గ్రాఫ్ అయితే మన సక్సెస్ అయితే మనకు వస్తుంది. మన ఇన్కమ్ కూడా చాలా పెరుగుతుందండి. బట్ ఇందులో మాత్రం జస్ట్ 6 months నుంచి 1 year లోపే చాలా ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క సర్టిఫికెట్స్ ఇవన్నీ. ఫస్ట్ ఉన్నది సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, నెక్స్ట్ ఉన్నది కంపెనీ యొక్క పాన్ కార్డ్ అండి, నెక్స్ట్ ఉన్నది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండి, కంపెనీ ఎప్పుడు రిజిస్టర్ అయింది అనేది సర్టిఫికేట్ అండి. నెక్స్ట్ ఉన్నది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క సర్టిఫికేట్ అండి. సో ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ అండి. సో ఇక మీకు నేను ఏవైతే సర్టిఫికేట్స్ చూపిస్తున్నానో ఆ సర్టిఫికేట్స్ మనకి కంపెనీ యొక్క వెబ్సైట్లో కూడా లభిస్తాయండి. అవి మీరు చూడాలనుకుంటే కింద నా డిస్క్రిప్షన్లో లింక్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే మీ కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ మరియు దాని డీటెయిల్స్ చూడగలరు. ఫస్ట్ మనం ఒక ఐడి అనేది అయితే క్రియేట్ చేసుకోవాలండి. అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయరు. మీరు ఐడి క్రియేట్ చేసుకోవాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ అయితే మీకు కనిపిస్తుందండి. లేదు అనుకుంటే ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది. దానికి మీరు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయండి. నేను మీకు 100% రెస్పాండ్ అవుతాను. సో మన ఐడి తీసుకున్నాక ఒకసారి మాత్రమే మనం ప్రీమియం ప్లాన్ అయితే తీసుకోవాలండి. దాని కాస్ట్ వచ్చేసి 1200 రూపీస్ మాత్రమే అండి. ఒక్కసారి మనం ప్రీమియం ప్లాన్ తీసుకున్నట్లయితే ప్రతి 4 monthsకి ఒకసారి మన ప్లాన్ అనేది అయితే రెన్యూ అవుతుందండి. కంపెనీ వాళ్ళే మన ప్లాన్ని రెన్యూవల్ చేస్తారు. సో ప్లాన్ యాక్టివేట్ అవ్వగానే 1200 రూపీస్ వోచర్ కార్డ్స్ ప్లస్ 1200 రూపీస్ పాయింట్స్ అనేది అయితే మనకి లభిస్తుందండి యాప్ ద్వారా. సో వాటిని యూజ్ చేసి మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చండి. ఈ కంపెనీ యొక్క షాపింగ్ యాప్లో మాత్రం మనం షాపింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ దాంతోపాటు మనం పిక్ఫ్లిక్ యాప్లో మీరు ఏ నెంబర్తో అయితే ప్రీమియం యాక్టివేట్ చేసుకున్నారో ఆ నెంబర్తో రిజిస్టర్ అయినట్లయితే మనకి యాప్ డైలీ 20 రూపీస్ ఇస్తుందండి. అది ఎలా అంటే మీరు ఈ యాప్ని డైలీ రోజు మొత్తంలో ఒక 30 minutes చూస్తే చాలు మీకు 20 రూపీస్ వచ్చేస్తాయండి. సో ఆ 30 minutes కూడా మీకు వీలున్నప్పుడు ఒక 5 minutes లేదా 10 minutes అలా డే మొత్తం ఒక 30 minutes చూస్తే చాలు మీకు 20 రూపీస్ వచ్చేస్తాయి. సో ఈ యాప్ ఏంటంటే లైక్ ఫేస్బుక్, షేర్చాట్, హెలో యాప్స్ లాంటిదండి. సో ఇలా మనకి యాప్ 120 days వరకు మనీ ఇస్తుందండి. తర్వాత 60 days మాత్రం మనకి అకౌంట్లో రెన్యువల్ మాత్రమే ఈ మనీ జనరేట్ అవుతాయండి. తర్వాత 60 days మాత్రం మనకి అమౌంట్ అనేది అకౌంట్ రెన్యువల్ కోసం మాత్రమే జనరేట్ అవుతాయండి. ఆ తర్వాత మళ్ళీ మనకి 120 days మనీ ఇస్తూనే ఉంటారండి. సో ఈ యాప్ ద్వారా మనకి లైఫ్ లాంగ్ మనీ అయితే వస్తాయండి. సో ఇక్కడ మనం 1 రూపీ కూడా లాస్ అయ్యేది లేదండి. ఇంకా మనం తీసుకున్న ప్రీమియం ప్లాన్కి ఇంకా డబుల్ అమౌంట్ మనకి వెంటనే వచ్చేస్తాయండి. ఇది 1 way ఆఫ్ ఇన్కమ్ అండి. నెక్స్ట్ సెకండ్ వే ఇన్కమ్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇక్కడ ఈ గ్రాఫ్ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ వైజ్గా ఇన్కమ్ అయితే జనరేట్ అవుతుందండి. ఇక్కడ 2 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే మనకి ఫస్ట్ లెవెల్ నుంచే కాకుండా సెకండ్ లెవెల్ నుంచి మరియు థర్డ్ లెవెల్ నుంచి అలా 7 levels వరకు మనకి ఇన్కమ్ అయితే వస్తుందండి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే
మనకి ఫస్ట్ లెవెల్లో ఉన్న పర్సన్ అంటే మనం జాయిన్ చేసిన పర్సన్ నుంచి మనకి 1 రూపీ వస్తే, సో వాళ్ళు జాయిన్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో లెవెల్ 2లో వాళ్ళ నుంచి మనకి 2 రూపీస్ వస్తాయండి. సో అలా లెవెల్ 3లో ఉన్న పర్సన్స్ నుంచి మనకి 3 రూపీస్, లెవెల్ 4 నుంచి 4 రూపీస్, లెవెల్ 5 నుంచి 5 రూపీస్, లెవెల్ 6 నుంచి 6 రూపీస్, అలా లాస్ట్కి లెవెల్ 7 నుంచి మనకి 7 రూపీస్ అనేది మనకు వస్తాయండి. బట్ ఇక్కడ మనం 1%నే జాయిన్ చేస్తే లెవెల్ 1 ఇన్కమ్ మాత్రమే వస్తుందండి. బట్ సెకండ్ లెవెల్ పర్సన్ ఇన్కమ్ కూడా రావాలి అంటే సెకండ్ పర్సన్ని కూడా మనం ఇన్వైట్ చేసుకోవాలండి. అంటే మనం 2 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే మనకి లెవెల్ 2లో ఉన్న పర్సన్ ఇన్కమ్ కూడా మనకు వస్తుందండి. సో అలా థర్డ్ లెవెల్ ఇన్కమ్ కావాలంటే 3 పర్సన్స్ని, ఫోర్త్ లెవెల్ ఇన్కమ్ కావాలంటే 4 పర్సన్స్ని యాడ్ చేయాలండి. బట్ 5th లెవెల్ ఇన్కమ్ కావాలంటే మాత్రం 2 పర్సన్స్ని యాడ్ చేయాలండి. అంటే 5-6 పర్సన్స్ మన కింద జాయిన్ చేసుకోవాలండి. నెక్స్ట్ 6th లెవెల్ ఇన్కమ్ మనకి కావాలి అనుకుంటే 7th అండ్ 8th పర్సన్స్ మాత్రం మనం ఇన్వైట్ చేసుకోవాలండి. ఫైనల్లీ 7th లెవెల్ ఇన్కమ్ కూడా కావాలి అనుకుంటే 9th పర్సన్ మరియు 10th పర్సన్స్ని కూడా జాయిన్ చేయాలండి. అంటే మనం 10 పర్సన్స్ని జాయిన్ చేస్తే మనకి ఆల్ లెవెల్స్ అయితే ఓపెన్ అవుతాయండి. సో ఫస్ట్ మన కింద ఉన్న 10% నుంచి మనకి డేకి ఈచ్ పర్సన్ నుంచి 1 రూపీ అనుకుంటే డేకి వచ్చేసి 10 రూపీస్ వస్తాయండి. సో అలా 10 పర్సన్స్ ఎవ్రీ 10 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే వాళ్ళ కింద సెకండ్ లెవెల్లో మనకి 100 మెంబర్స్ అవుతారండి. సో 100 మెంబర్స్ అంటే ఈచ్ పర్సన్ దగ్గర నుంచి మనకి 2 రూపీస్ అంటే సెకండ్ లెవెల్లో, సో మనకి డేకి వచ్చేసి 200 రూపీస్ వస్తాయండి. సో అలా లెవెల్ 3లో 1000 మెంబర్స్ అవుతారండి. సో 3 రూపీస్ అంటే 3000 రూపీస్ వస్తాయండి రోజుకి. ఇలా 4th లెవెల్ నుండి మనకి 40,000 రూపీస్ అండి. 5th లెవెల్ నుంచి 5 lakhs అండి పర్ డేకి. 6th లెవెల్లో 10 lakhs మెంబర్స్ అవుతారు కాబట్టి మనకి 60 lakhs రూపీస్ అనేది అయితే వస్తాయండి. అండ్ ఫైనల్లీ మనకి 7th లెవెల్లో 1 crore మెంబర్స్ అయితే అవుతారండి. ఆ 1 crore మెంబర్స్ నుంచి మనకి డేకి పర్ పర్సన్కి 1 రూపీ అంటే టోటల్లీ 7 crores రూపీస్ వస్తాయండి రోజుకి. సో మొత్తం టోటల్ అయితే 7,65,43,210 రూపీస్ అనేది అయితే మనకు వస్తాయండి పర్ డేకి వచ్చేసి. సో ఇది మన రోజుకి వచ్చే ఇన్కమ్ మాత్రమే. అదే 1 month అయితే 229,62,96,300 రూపీస్ వస్తాయండి పర్ మంత్కి. సో ఇక్కడ ఒక పర్సంటేజ్ గ్రాఫ్ అయితే తీసుకున్నామండి. ఇక్కడ ఒకవేళ 100% మనకి ఇన్కమ్ రావాలనుకుంటే ప్రతి ఒక్కరు 10 మెంబర్స్ని అయితే యాడ్ చేయాలండి. ఒకవేళ 10 మెంబర్స్ని యాడ్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు మనకి 100% వర్క్ అయితే జరుగుతుందండి. ఆ 100% వర్క్ జరగడం వల్ల మనకి డేకి వచ్చేసి 7.65 crores అనేది అయితే మనకు వస్తాయండి. అంటే పర్ మంత్కి వచ్చేసి 229.62 crores అనేది అయితే మనకి కంపెనీ ఇస్తుందండి. ఒకవేళ మీకు 10% వర్క్ జరుగుతుంది అనుకుంటే, అంటే ప్రతి 10 మెంబర్స్లో ఓన్లీ 1% వర్క్ చేస్తున్నాడు అనుకుంటే 10% వర్క్ మాత్రమే జరుగుతుందండి. అంటే మనకి పర్ డేకి వచ్చేసి 76.54 lakhs అండి. అంటే పర్ మంత్కి వచ్చేసి 22.9 crores వస్తాయండి. ఒకవేళ ప్రతి 100 మెంబర్స్లో మనకి ఓన్లీ 1% వర్క్ చేస్తున్నాడు అనుకుంటే 1% ఇన్కమ్ వస్తుందండి. అంటే 1% ఇన్కమ్ అంటే 7.65 lakhs అండి పర్ డేకి వచ్చేసి. ఒకవేళ పర్ మంత్కి వచ్చేసి 2.29 crores అండి. ఒకవేళ 1000 మెంబర్స్లో ఓన్లీ 1% వర్క్ చేస్తున్నారు అనుకుంటే మా డేకి వచ్చేసి 76,000 చేంజ్ వస్తాయండి. అంటే పర్ మంత్కి వచ్చేసి 22 lakhs దాకా వస్తాయండి. ఒకవేళ మనకి 10,000 మెంబర్స్లో ఓన్లీ 1% వర్క్ చేసినట్లయితే పర్ డేకి వచ్చేసి 7,654 రూపీస్ అండి. అంటే పర్ మంత్కి వచ్చేసి 2.29 lakhs అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఒక 2% ఇన్కమ్ ఎలా వస్తుందో చూపిస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్లో ఓన్లీ 2 మెంబర్సే వర్క్ చేసుకున్నట్లయితే అదే లెవెల్ 2కి వచ్చేసరికి 4 మెంబర్స్ అవుతారండి. అదే 4 మెంబర్స్ 2% యాడ్ చేసినట్లయితే లెవెల్ 3కి వచ్చేసరికి 8 మెంబర్స్ అవుతారండి. అలా లెవెల్ 4కి వచ్చేసరికి 16 మెంబర్స్, అలా లాస్ట్కి లెవెల్ 7కి వచ్చేసరికి 128 మెంబర్స్ అవుతారండి మనకి. సో ఆ లెవెల్ 1 నుంచి 2 మెంబర్స్ ఉన్నారు కానీ ఆ 2 మెంబర్స్ నుంచి మనకి డేకి 1 రూపీ వచ్చినట్లయితే 2 రూపీస్ అవుతాయండి పర్ డేకి వచ్చేసి. అదే లెవెల్ 2లో 4 మెంబర్స్ నుంచి 2 రూపీస్ అంటే డేకి వచ్చేసి 8 రూపీస్ అవుతాయండి. లెవెల్ 3లో 8 మెంబర్స్ అంటే డేకి వచ్చేసి 24 రూపీస్ అవుతాయండి. అలా లెవెల్ 7కి వచ్చేసరికి 128 మెంబర్స్ నుంచి 7 రూపీస్ అంటే 896 రూపీస్ వస్తాయండి పర్ డేకి వచ్చేసి. సో ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే పర్ డేకి వచ్చేసి 1,538 రూపీస్ అవుతాయండి. సో అదే మనం 30 డేస్కి క్యాలిక్యులేట్ చేస్తే కనుక 46,140 రూపీస్ అండి. అంటే పర్ మంత్కి వచ్చేసి మనకి 46,140 రూపీస్ వస్తాయండి.
సో ఇందులో మనకి ఇంకో ప్లస్ పాయింట్ కూడా ఉందండి. అదేంటంటే మీరు ఒకవేళ ఇవాళ ఒక 5 మెంబర్స్ని కనుక జాయిన్ చేసినట్లయితే మీ ఇన్కమ్ అనేది ఇవాళకి 5 రూపీస్ అనేది జనరేట్ అయితే మీకు ఆ ఇన్కమ్ రేపు కూడా జనరేట్ అవుతుందండి. ఒకవేళ మీరు ఎవరిని యాడ్ చేయకపోయినా కూడా రేపు మీ 5 రూపీస్ అనేది మీకే వస్తాయండి. ఒకవేళ మీరు నెక్స్ట్ డే కనుక ఇంకో 5 మెంబర్స్నో లేదా 2 మెంబర్స్ అట్లా జాయిన్ చేసినట్లయితే మీకు ఇన్కమ్ అనేది పెరిగిద్ది, కానీ ఎక్కడ 1 రూపాయి అనేది అయితే తగ్గదండి. ఓకేనండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంపెనీ మనకు కొన్ని ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేసిందండి. అదేంటంటే మనం 1 మంత్లో కనుక మనము ప్లస్ మన లెవెల్ 1లో ఉన్న మెంబర్స్ కలిసి లెవెల్ 2లో 100 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే మనకి 15,000 రూపీస్ విలువ చేసే ఒక ఆండ్రాయిడ్ మొబైల్ని అయితే మనకి ఇస్తుందండి. లేదంటే మనకి 15,000 రూపీస్ క్యాష్ బ్యాకే ఇస్తుందండి. దాంతోపాటు మనకి లెవెల్ 3లో మనం విత్ ఇన్ 2 మంత్స్లో గనక మన లెవెల్ 3లో 1000 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే 1 lakh డౌన్ పేమెంట్తో కార్ అనేది అయితే మనకి ప్రొవైడ్ చేస్తుందండి. అదే 2 మంత్స్లో కనుక మీరు లెవెల్ 4లో 10,000 మెంబర్స్ని జాయిన్ చేసినట్లయితే మీకు 10 lakhs విలువ చేసే ఒక కార్ని అయితే మీకు ఫ్రీగా ఇచ్చేస్తుందండి. దాంతోపాటు మనకి లెవెల్ 5లో కనుక ఒక 4 మంత్స్లో లెవెల్ 5 కనుక టోటల్ ఫిల్ చేసినట్లయితే మనకి 1 BHK ఫ్లాట్ అంటే 1 బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫ్లాట్తో పాటు ఒక కాస్ట్లీ కార్ని అయితే మనకి ఇస్తుందండి. సో చూసారు కదండి, మీకు ఈ ప్లాన్ కనుక నచ్చినట్లయితే మీరు ఈ కంపెనీలో ఐడి తీసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నా నెంబర్కి మీరు వాట్సాప్ కానీ టెక్స్ట్ మెసేజ్ కానీ చేయగలరండి. మీరు కనుక మెసేజ్ చేసినట్లయితే నేను 100% మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ నేను నా నెక్స్ట్ వీడియోలో నా టీం మెంబర్స్లో నా అప్లైనర్స్ ఎవరైతే సక్సెస్ని గెయిన్ చేశారో వాళ్ళ ఇన్కమ్ ఎలా ఉందో నేను మీకు చూపించబోతున్నానండి. అండ్ దాంతోపాటు టాప్లో ఉన్న వాళ్ళ ఇన్కమ్ కూడా ఎలా ఉందో నేను చూపిస్తానండి మీకు. సో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఎందుకంటే మీ యొక్క సబ్స్క్రిప్షన్ కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. థ్యాంక్ యూ.